హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. టుడే టాపిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైనా మిస్టేక్స్ చదివితే క్షమించాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రింది వాటిలో ఏవి గొప్ప సర్కిళ్ళు అంటే భూమధ్య రేఖ, అంతర్జాతీయ తేదీ రేఖ. ఓకే, దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఈ రెండు కూడా గొప్ప సర్కిల్స్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఈ భాగాన్ని రాజ్యాంగ మాగ్నా కార్టాగా పరిగణిస్తారు అంటే రాజ్యాంగాన్ని రెండుని మాగ్నా కార్టాగా పరిగణిస్తారు. నెక్స్ట్, క్రింది వానిలో తెలంగాణలో హైదరాబాద్ తరువాత అత్యంత రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలను కలిగి ఉన్న జిల్లా ఏంటి అంటే రంగారెడ్డి. నెక్స్ట్, కరోలస్ లిన్నియస్ దీనికి ప్రసిద్ధి చెందారు అంటే జీవుల వర్గీకరణకు ప్రసిద్ధి చెందారు. ఈయన కరోలస్ లిన్నియస్, ఇంపార్టెంట్. కరోలస్ లిన్నియస్ జీవుల వర్గీకరణకు 2024లో ప్యారిస్లో జరిగిన వేసవి ఒలింపిక్స్లో పాల్గొనేందుకు IOC ఆమోదించిన క్రీడల సంఖ్య ఎన్ని అంటే 32. బ్యాడ్మింటన్ గేమ్లో గెలవడానికి 21 పాయింట్లు ఉంటాయి. ఒక్కొక్కరు 20 నుంచి 20తో టై అయినప్పుడు వరుసగా 2 పాయింట్లు సాధించిన ఆటగాడు గెలుస్తాడు. అయితే స్కోరింగ్ ఇన్ని పాయింట్లకు పరిమితం చేయబడిందంటే 30 పాయింట్లకి. నెక్స్ట్, 2017లో భారతదేశంలో నిర్వహించిన మొదటి ఫీఫా ఈవెంట్ U17 ప్రపంచ కప్. బిమ్స్టెక్ సమూహం యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే భారతదేశానికి చెందిన ఇందిరామణి పాండే. భారతదేశానికి చెందిన ఇందిరామణి పాండే. 1990లో అమెరికాలో వచ్చిన బాలల హక్కులపై UN కన్వెన్షన్ ప్రకారం ఈ వయసు వరకు బాల్యంగా పరిగణించబడుతుంది అంటే 18 సంవత్సరాల వరకు. నెక్స్ట్, స్పూపింగ్ మరియు షిప్పింగ్ అనేవి దీనికి సంబంధించిన పదాలు అంటే సైబర్ నేరానికి సంబంధించినవి. నెక్స్ట్, వినగలిగిన డైలాగులతో కూడిన తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద, దర్శకుడు HM రెడ్డి. నెక్స్ట్, మౌంట్ అబుల్ దేవాలయాలు నిర్మించిన రాజు ఎవరంటే సోలంకి రాజులు. మౌంట్ అబూలో దేవాలయాలు నిర్మించిన రాజులు సోలంకి రాజులు. మహారాష్ట్రలో ఉద్భవించిన ఈ పెయింటింగ్లు రేఖాగణిత బొమ్మలను పోలి ఉంటాయంటే వార్లీ. మహారాష్ట్రలో ఉద్భవించిన ఈ పెయింటింగ్లు రేఖాగణిత బొమ్మలను పోలి ఉంటాయంటే వార్లీ. ఫిబ్రవరి 2024 యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కోసం చట్టాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఉత్తరాఖండ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కోసం చట్టాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఉత్తరాఖండ్. క్రింది ఇన్స్టిట్యూట్లలో ఒకటి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమానికి సంబంధించినది కాదు అన్నాడు. నేషనల్ టెస్ట్ హౌస్ కోల్కతా అనేది కాదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా చెన్నై. మొరార్జీ దేశాయ్ న్యాచురల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా న్యూఢిల్లీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి పూణే. నెక్స్ట్, రక్తంలో అధికంగా ఉండే పిండి పదార్థము గ్లూకోజ్. రక్తంలో అత్యధికంగా ఉండే పిండి పదార్థం గ్లూకోజ్. నెక్స్ట్, సాగర కన్య మరియు సాగర్ సంపద అనేది ఓషనోగ్రాఫిక్ పరిశోధన నౌకలు. సాగర కన్య మరియు సాగర్ సంపద అనేవి ఓషనోగ్రాఫిక్ పరిశోధన నౌకలు. ఈ విద్యార్థులు అధిక నాణ్యత విద్యను అందించడానికి గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ పథకంను సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ రూపొందించింది అంటే ఎస్సీలకు. నెక్స్ట్, క్రయోజెనిక్స్ అనేది ఈ ఉష్ణోగ్రత వద్ద భౌతిక వస్తువుల అధ్యయనం అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద. క్రయోజెనిక్స్ అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద భౌతిక వస్తువుల యొక్క అధ్యయనము. 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది సంయుక్త గ్రహీత జద్గురు రాంభద్రాచార్య. ఈ భాషలో తన రచనకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ పండితుడు అంటే సంస్కృతంలో. జ్ఞాన్పీఠ్ 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞాన్పీఠ్ అవార్డును సంయుక్త గ్రహీత
జద్గురు రామభద్రాచార్య ఈ భాషలో తన రచనలకు ప్రసిద్ధి అంటే సంస్కృతము. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ప్రాచీన కాలం నాటి తక్షశిల ఈ కారణంగా విద్యాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అంటే ఉపాధ్యాయుల నైపుణ్యాలు. స్వాతంత్ర పూర్వం భారతదేశం యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇలా కూడా పిలుస్తారు, హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్. ఈ పుస్తకంలో గిజుభాయ్ బదేకా పిల్లలకి విద్యను అందించడానికి సంబంధించిన ప్రక్రియలను వివరించిందంటే ఏంటంటే అవి దివస్వప్న అనే పుస్తకంలో గిజుభాయ్ బదేకా పిల్లలకి విద్యను అందించడానికి సంబంధించిన ప్రక్రియలనే వివరించింది. ఉపాధ్యాయులు జాతీయ వృత్తి ప్రమాణాల ముసాయిదా 2021 ప్రకారం రాజ్యాంగ విలువలకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయుడు క్రింది వాటిలో ఏది అనుసరించాలి అంటే విస్తృత సమాజంలో రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను ప్రచారం చేయడం. విస్తృత సమాజంలో రాజ్యాంగం యొక్క విలువల ప్రాముఖ్యతను ప్రచారం చేయడం. నెక్స్ట్ అథారిటీ అనేది ఇక్కడ నీకు కొంతమంది వ్యక్తుల అధికారం, ఆలోచన ఆధారంగా జ్ఞానము. దృఢత్వం అనేది నిర్దిష్ట భావాజాలం లేదా రాజకీయ విశ్వాసం ఆధారంగా జ్ఞానం. అంతర్దృష్టి అనేది ఒక వ్యక్తి యొక్క అనుభవం వలన ఫ్లాష్ లాగా వచ్చే జ్ఞానము. కారణం అనేది అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా తర్కించడం ద్వారా జ్ఞానం. అథారిటీ అంటే కొంతమంది వ్యక్తులు అధికారం, ఆలోచన ఆధారంగా జ్ఞానం. దృఢత్వం అంటే నిర్దిష్ట భావాజాలం లేదా రాజకీయ విశ్వాసం ఆధారంగా జ్ఞానం. అంతర్దృష్టి అనేది ఒక వ్యక్తికి అనుభవం వలన ఫ్లాష్ లాగా వచ్చే జ్ఞానం. కారణం అనేది అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా తర్కించడం ద్వారా జ్ఞానం. నెక్స్ట్ నియత విద్యా ఏజెన్సీ అంటే లైబ్రరీ. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో మండల్ కమిషన్కు సిఫారసు ఎప్పుడు అమలు చేయబడ్డాయి అంటే 1990. భారతదేశంలో అనేక కమిటీలు మరియు విద్యా కమిషన్ల సిఫారసు ప్రకారం విద్యకు స్థూల దేశీయోత్పత్తి శాతంలో కోరదగిన పబ్లిక్ కేటాయింపు ఎంత అంటే 6%. భారతదేశంలో అనేక కమిటీల మరియు విద్యా కమిషన్ల సిఫారసు ప్రకారం విద్యకు స్థూల దేశీయోత్పత్తి శాతంలో కోరదగిన పబ్లిక్ కేటాయింపు శాతము 6%. సరైన స్టేట్మెంట్ అన్నారు ఇక్కడ. విద్యార్థుల మూర్తిమత్వం ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది. నెక్స్ట్ జీన్ పియాజే ప్రకారం ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో పిల్లల్లో అమూర్త ఆలోచన అభివృద్ధి చెందుతుంది అంటే అమూర్త ప్రచాలక దశలో. నెక్స్ట్ ప్రవర్తన పౌనపున్యంను తగ్గించడానికి ఆహ్లాదకరమైన ఉద్దీపనలను తొలగించే ప్రక్రియ దీన్ని సూచిస్తుందంటే ఇంకొకసారి ప్రవర్తన పౌనపున్యాలను తగ్గించడానికి ఆహ్లాదకరమైన ఉద్దీపనను తొలగించే ప్రక్రియను ప్రతికూల దండన. పిల్లల భాష సముపార్జన సామర్థ్యం జైవికత ఆధారంగా ఉంటుందని ఎవరు ప్రతిపాదించారు? చామ్స్కీ. ఇతర పద్ధతులతో పోల్చినప్పుడు ఈ పద్ధతికి ఎక్కువ ఆత్మశ్రయత ఉంటుంది. పరీక్షణ. ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనస్సు అభివృద్ధి చేస్తుంది అనే నానుడి ఈ వికాస సూత్రం ప్రతిబింబిస్తుంది. పరస్పర సంబంధ సూత్రము. నెక్స్ట్ వృత్తిపరమైన ఉపాధ్యాయునికి పాత్ర ఉత్తమంగా వివరిస్తుంది. వృత్తిపరమైన ఉపాధ్యాయుడు తమ బోధనా శైలులను విభిన్న అభ్యాసకుల అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటారు, నిరంతరం అభ్యాసంలో పాల్గొంటారు మరియు నైతిక ప్రమాణాలను సమర్థిస్తారు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005ని అభివృద్ధి చేసిన నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్. పర్యావరణ విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే పర్యావరణం పట్ల బాధ్యత కలిగి పౌరులను తయారు చేయడం. నెక్స్ట్ జనాభా, వయస్సు మరియు లింగ నిర్మాణం యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యాన్ని ఏమంటారంటే జనాభా పిరమిడ్ అంటారు. నెక్స్ట్ సమతావాద భావన ఇలా పరిగణించబడుతుంది అంటే తాత్విక దృక్పథం. ఇటీవల దశాబ్దాల్లో WHO యొక్క ఆరోగ్యం యొక్క నిర్వచనానికి జోడించబడిన 4వ పరిమాణం ఏమిటి అంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఒకే రకమైన గ్రహణాలు ఇంత కంటే కొంచెం ఎక్కువ విరామం తరువాత పునరావృతం అవుతాయంటే 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ విరామం తరువాత పునరావృతం అవుతాయి.
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు, కానీ భారత రాష్ట్రపతి అభిశంసనంలో పాల్గొనరు. ఎవరు అంటే రాష్ట్ర శాసన సభ్యులకు ఎన్నికైన ఎమ్మెల్యేలు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, భారత రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు కానీ అభిశంసన తీర్మానంలో పాల్గొనరు. ఓకే, ఎవరు రాష్ట్ర శాసనసభ్యులకు ఎన్నికైన ఎమ్మెల్యేలు. కేంద్ర మంత్రుల్లో ఒకరు 18 లోక్సభకి ఎన్నిక కాలేదంటే అశ్విని వైష్ణవ్ అని ఆయన ఎన్నిక కాలేదు. మిగతా వాళ్ళు ఎన్నికయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్, రాజ్నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్. వ్యక్తి సమతుల్య ఆహారంలో పరిమాణం పరంగా అత్యధికంగా తీసుకోవలసిన పదార్థం పిండి పదార్థాలు. 2024లో ప్యారిస్లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో ఈ క్రింది ఆటగాళ్ళు మరియు వారు పాల్గొనే క్రీడను తప్పుగా చూపించే జతను గుర్తించండి. అంటే అవినాష్ చేబుల్ పురుషుల 20 కిలోమీటర్స్ నడక అనేది తప్పు. ప్రియాంక్ గోస్వామి మహిళ ఈమె 20 కిలోమీటర్ల నడక. అలాగే పారుల్ చౌదరి మహిళ, ఈమె 3000 మీటర్ల స్టిఫుల్ చేంజ్. మురళీ శ్రీశంకర్ ఈయన పురుషుల లాంగ్ జంప్. బటర్ఫ్లై అనేది ఈ క్రీడ యొక్క ఒక రకమైన ఈవెంట్, స్విమ్మింగ్. 2020లో జరిగిన నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా యొక్క మస్కెట్ సవాజ్. మార్చ్ 2024లో స్కెంజన్ ప్రాంతంలో బల్గేరియా మరియు రొమేనియా చేరడంతో ఈ తేదీ నాటికి స్కెంజన్ ప్రాంతంలో భాగం కాని 2 యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు సైప్రస్ మరియు ఐర్లాండ్. ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవసాయ దశాబ్దానికి నాయకత్వం వహించేది ఆహార మరియు వ్యవసాయ సంస్థ. ఇంటర్నెట్ జోన్లో సరికాని జతను గుర్తించండి. అంటే ఇక్కడ చూడండి, .మెయిల్ సినీ పరిశ్రమ సరికానిదంట ఇది. ఇక్కడ .ac .in అనేది విద్యా సంస్థలకు ఉపయోగిస్తారు. అలాగే భారత ప్రభుత్వం అయితే .government .in, పరిశోధన సంస్థ అయితే .res.in. తెలుగు వ్యక్తి స్థాపించిన మొదటి చిత్ర నిర్మాణ సంస్థ ఆ స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిం. తెలుగు వ్యక్తి స్థాపించిన మొదటి చిత్ర నిర్మాణ సంస్థ ఆ స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిం. మతపరమైన పండుగ కాదు, లోహ్రీ కాదు, ఇక్కడ మహావీర్ జయంతి, ఈస్టరు, బుద్ధ పూర్ణిమ. శక క్యాలెండర్లో లీపు సంవత్సరంలో 31వ రోజుకుండే నెల చైత్రం. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయిన ఆయుష్ అనే సంక్షిప్తీకరణలో ఎస్ అక్షరం దీన్ని సూచిస్తుంది, సిద్ధ. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ ఉంది అంటే డెహ్రాడూన్. అనేక వైద్య ప్రయోజనాలు కలిగి ఉన్న కర్కుమిన్ అనే రసాయనం దీని కొరకు సంగ్రహించబడుతుంది అంటే పసుపు. ఇండియన్ ఆర్మీ యొక్క ట్రైనింగ్ కమాండ్ ఇక్కడ ఉంది, సిమ్లా. రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద ఈ వర్గానికి చెందిన వయసుకు సంబంధిత వైకల్యాలతో బాధపడుతున్న సీనియర్ సిటిజన్ సహాయ జీవన పరికరాలు అందించబడతాయంటే బీపీఎల్ వర్గానికి చెందినవారు. కార్ల కింద పేలుడు పదార్థాలను తనిఖీ చేయడానికి ఉపయోగించే దర్పణాలు కుంభాకార దర్పణాలు. జూంపాల్ లాహిరి రాసిన పుస్తకము ఇంటర్ప్రెటర్ ఆఫ్ మలాడిస్. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రాచీన బోధన విధానం ఏమిటి అంటే సంవాదములు మరియు చర్చలు. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66 సిఫారసు చేసింది ఏంటి అంటే కాంప్లెక్స్ పరిధిలో వచ్చే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ వృత్తిపరమైన అభివృద్ధి బాధ్యతతో నోడల్ స్కూల్స్తో స్కూల్ కాంప్లెక్స్ల ఏర్పాటు. తత్వవేత్తలు ఎవరు విద్యలో గాంధీ ఆలోచనలను ప్రభావితం చేశారంటే తత్వవేత్తల్లో ఒకరు విద్యలో గాంధీ ఆలోచనలు ప్రభావితం చేసిన వారు లియో టాల్స్టాయ్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 ప్రకారం క్రింది వాటిలో ఏది కరికులర్ స్టడీలో భాగము అంటే జ్ఞానం మరియు కరికులము, భాషా నైపుణ్యం మరియు భావ ప్రసరణ, గణితము, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రము.
నెక్స్ట్ మిడిల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని నిష్పాదనను అంచనా వేయడానికి క్రింది వాటిలో నిష్పాదన సూచికలుగా ఏది అవసరమంటే సంబంధిత బోధన అభ్యాసన సామాగ్రి సేకరించి సిద్ధం చేస్తారు, పిల్లలను అభ్యాసన కృత్యాల్లో నిమగ్నం చేయడానికి ప్రణాళికలు వేస్తారు, విద్యార్థుల నిష్పాదన రికార్డులను ఉపయోగిస్తారు, అలాగే ప్రణాళిక చేస్తున్న పాఠ్యపుస్తకాలు మరియు ఇతర సంబంధిత పత్రాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పాఠశాల సాంఘీకరణ ఏజెంట్గా, ఎందుకంటే స్టేట్మెంట్ 1 పాఠశాల జ్ఞానం మరియు నైపుణ్యాన్ని బోధిస్తుంది. పాఠశాల సామాజిక వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి అధికంగా అవకాశం ఇస్తుంది. ఆర్థిక శాస్త్రం మరియు విద్య మధ్య సంబంధాన్ని గుర్తించిన మొదటి వ్యక్తి ఆడమ్ స్మిత్. ఆర్థిక శాస్త్రం మరియు విద్య ఆడమ్ స్మిత్. జెండర్ స్టీరియోటైప్ కాదు అంటే ఇక్కడ అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరు క్రీడలు మరియు ఆటలో సమాన నైపుణ్యం కలిగి ఉండటం అనేది కాదు. అమ్మాయిల కంటే అబ్బాయిలు చదవడంలో నిదానంగా ఉంటారు. నెక్స్ట్ అమ్మాయిలు సహజంగా అబ్బాయిల కంటే నిశ్శబ్దంగా ఉంటారు. విజ్ఞాన శాస్త్రం మరియు గణితం అబ్బాయిల విషయాలు. ఇవన్నీ జెండర్ స్టీరియోటైప్, ఇది కాదు. ప్రయోగాత్మక పద్ధతిని ఉపయోగించి 5వ తరగతి విద్యార్థుల సాధనపై బహుమతి ప్రభావంను అధ్యయనం చేయడానికి ఒక ఉపాధ్యాయుడు 5వ తరగతిలో ఒక విభాగానికి మాత్రమే బహుమతిని అందించాడు. అనగా విభాగం ఏకి ఇచ్చి విభాగం బిని విస్మరించాడు. ఇక్కడ నియంత్రణ సమూహం ఏంటి అంటే విభాగం బి. చోమ్స్కీ ప్రకారం పిల్లల జీవ సంబంధమైన అంతర్నిర్మిత యంత్రాంగంలో జన్మించారు అంటే లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైజ్. పియాజే ప్రకారం కొత్త అనుభవాల వ్యవస్థలోని ఏకీకరణకై సర్దుబాటు చేయుటకు ఒకరి సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని సవరించుకునే లేదా వివరించుకునే లేదా మెరుగుపరుచుకునే ప్రక్రియ అనుగుణ్యం. నెక్స్ట్ సహజ సామర్థ్యం. ఉపాధ్యాయుడు ప్రకటించిన బహుమతి కారణంగా విద్యార్థి అభ్యాసనం మెరుగుపడింది. ఇక్కడ అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకం అదే పరిసరాత్మకం. ఒకే అంకె సంకలనాన్ని తనంతట తాను చేయగలిగే మొదటి తరగతి విద్యార్థి సీత ఉపాధ్యాయుని సహాయంతో 2 అంకెల సంఖ్యను సంకలనాన్ని సరిగ్గా చేసింది. వైగాట్స్కీ ప్రకారం సీత ఒక్కతే స్వతంత్రంగా చేయగలగడానికి ఉపాధ్యాయుని సహాయంతో ఆమె చేయగలగడానికి మధ్య గల వ్యత్యాసాన్ని వికాస సామీప్య మండలం అంటారు. ఉపాధ్యాయులకు వృత్యంతర విద్య అవసరం ఎందుకంటే వినూత్న పద్ధతులను అవలంబించటానికి అవసరమైన బోధనా శాస్త్రం మరియు నైపుణ్యాలను తనను తాను నవీకరించుకోవడానికి. ఎన్సిటిఈ విధి కానిది ఏంటి అంటే ఎన్సిటిఈ విధి ఉపాధ్యాయ విద్యా కార్యక్రమ ప్రమాణాలను ఏర్పాటు చేయడం మరియు నిర్వహించటం, ఉపాధ్యాయ విద్యా సంస్థల నాణ్యతను నిర్ధారించటం, ఉపాధ్యాయ విద్యారంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించటం. ఇక్కడ విశ్వవిద్యాలయ అధ్యాపకులకు అధికారిక కోర్సులు అందించడం అనేది కాదు. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏంటి అంటే శాంతి మరియు శ్రేయస్సు కోసం బ్లూ ప్రింట్ను అందించటం. నెక్స్ట్ ఎస్ఏ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులైజేషన్ రచయిత థామస్ రాబర్ట్ మాల్థూస్. ఎన్ఎస్ఎస్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులైజేషన్ రచయిత థామస్ రాబర్ట్ మాల్థూస్. ప్రపంచీకరణ విద్యను ఎలా ప్రభావితం చేస్తుందంటే ఇది విద్యా వ్యవస్థను వికేంద్రీకరిస్తుంది. విద్యా సాంకేతిక సందర్భంలో ఎల్ఎంఎస్ దేన్ని సూచిస్తుందంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్.